దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నానండి. మరి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి, మాకు వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియాతి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈరోజు నాకు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటిదంటే ఉపవాసము. అంటే దేవునికి దగ్గరగా నివాసం చేయుట అని చాలా రోజుల నుంచి మనకు తెలిసినటువంటి మాటే అండి. కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడంటే, ఉపవాసము అంటే మనం దేవునికి దగ్గరగా అంటే మరి ఎన్ని రోజులు దగ్గరగా లేమా అని కాదు, కానీ మనము ఉపవాసం ద్వారా ఇంకా దేవునికి మరి అంటకట్టబడే జీవితం కలిగి జీవిస్తామండి. మరి దేవునికి అంటకట్టబడే జీవితం మనం జీవించాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవునికి ఇంకా దగ్గరగా జీవించేటటువంటి ఆ కృపను మనం పొందుకుంటాం. ఉపవాసం చేసినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఎక్కువగా ప్రార్థించాలనుకుంటాం, ఎక్కువగా వాక్యాన్ని చదవాలనుకుంటాం. మిగతా రోజుల్లో మనము అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే తర్వాత చదువుకోవచ్చులే అనుకోవచ్చు. కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే ఎక్కువ దేవునితో మనం గడపడము, ఎక్కువ దేవుణ్ణి ప్రార్థించడము, ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవడం చేస్తూ ఉంటామండి. అందుకే ఉపవాసం అంటే ఏంటిదంటే దేవునితో మనల్ని మనం ప్రత్యేకపరచుకొనుట, దేవునితో మన సమయాన్ని గడుపుట. మరి చాలాసార్లు మనము సమయాన్ని గడపకుండా చేస్తున్నటువంటి ఉపవాసము మరి దేవునికి నచ్చదేమో, కానీ మన ఉపవాసము మనం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపడము అది దేవునికి ఇష్టమవుతుంది. కాబట్టి మనం ఉపవాసం చేసినప్పుడు దేవునికి దగ్గరగా జీవించేటటువంటి ఆ కృపను మనం పొందుకోవాలి. అందుకే మనము పాత నిబంధనలో గమనించినట్లయితే మోషే గారు ఉపవాసం చేస్తూ ఉన్నారు. 40 రాత్రింబగలంట ఉపవాసం చేశారంట. చేసినప్పుడు అన్నపానాలేం పుచ్చుకోలేదని మనం లేఖనాల్లో చూస్తూ ఉంటామండి. మనము ఆ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే నిర్గమకాండము 34:28 వచనంలో గమనిస్తామండి. అక్కడ రేయింబగలు మరి తను మరి అక్కడ దేవుని సన్నిధిలో మరి 40 రాత్రి పగళ్ళు అక్కడ ఉండి మరి అన్నపానాలు ఏం పుచ్చుకోలేదు అన్నటువంటి మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ 40 రోజులు కూడా అన్నము పానము చేయకుండా మరి ఎలా ఉన్నాడు కదండి. మనము ఒక్కరోజు ఉపవాసం ఉంటేనే అమ్మో ఎప్పుడు సమయం అవుతుంది, మరి ఎప్పుడు మనము నీళ్ళు తాగాలనో లేకపోతే ఎప్పుడు భోజనం చేయాలనో అని ఇలా ఆలోచిస్తుంటే, కానీ 40 రాత్రింబగలు ఏ విధంగా ఉపవాసం ఉండి ఉండొచ్చండి. నేను ఒకరోజు అదే ఆలోచిస్తున్న, దేవా 40 రోజులు మరి రాత్రింబగలు మరి మోషే గారు అయితే ఏమి తినకుండా ఏమి త్రాగకుండా ఎలా ఉన్నారు అని ఆలోచించడం మొదలుపెట్టానండి. నిజమే కదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మోషే గారు మరి అక్కడ మరి 40 రోజులు మరి 40 రాత్రింబగలు దేవుని సన్నిధిలో ఉపవాసముతో మరి అక్కడ కనిపెట్టుకొని కూర్చొని ఉన్నారండి. మనం కూడా ఉపవాసం చేసినప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడపడము, మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలండి. అక్కడ కూడా మోషే గారు కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు ఏ మాటను సెలవిస్తారో మరి దేవుడు ఏ మాటను సెలవిచ్చిన మాటను ప్రజలకు తెలియపరచాలని మోషే గారు మరి అక్కడ కనిపెట్టుకొని కూర్చొని ఉన్నారు. మనము దేవునితో మనం ఉపవాసము ద్వారా మనం అంటకట్టబడి ఉంటే మనము కూడా దేవుని యొక్క మాటను కనిపెట్టుకొని మరి దేవుడు ఏం మాట్లాడతారో అని మనం వేచి ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి ఆ మోషే గారు మరి దేవుడు మరి ప్రజలతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటని సెలవివ్వాలని మోషే గారు మరి అక్కడ కనిపెట్టుకుని ఉన్నట్లు మనము కూడా దేవుడు మన కొరకు, మన దేశం కొరకు, మన ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు, మన కుటుంబం కొరకు, అందరి కొరకు దేవుడు ఏ మాటను సెలవివ్వబోతున్నారో, దేవుడు ఏం మాట్లాడబోతున్నారో మరి దేవుని యొక్క మాట ఏమై ఉన్నదో మనము కనిపెట్టుకొని ఉండాలండి. హల్లెలూయా. కనిపెట్టుకొని ఉండడమే కాకుండా మరి చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షత అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన దేవుని యొక్క స్వరమును వినడానికి దేవుడు అనుమతించే విధంగా మోషే గారు అక్కడ ఉన్నట్లు చూస్తున్నాం. మనం కూడా ఉపవాసం చేసినప్పుడు దేవుని యొక్క స్వరము వినేటటువంటి ఆ కృపను మనం పొందుకోవాలా. ఎందుకంటే దేవుని యొక్క స్వరము వినడం వలన మా దేవుని యొక్క స్వరము ద్వారా మరి మోషే గారు మరి అక్కడ నుంచి ఆయన ప్రజలకు ఏ మాటను సెలవియాలనో మరి ఆయన అక్కడ నేర్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని దగ్గర కనిపెట్టుకొని మనం ప్రత్యేకించబడ్డ
దేవునితో. దేవుని దగ్గర మనం ప్రత్యేకింపబడ్డాం. ఎందుకంటే ఆయన మాట వినేటటువంటి ఆ కృపను మనం పొందుకున్నాం. ఎప్పుడైతే మనం ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడుపుతామో దేవుని యొక్క స్వరం వినేటటువంటి ఆ కృపను ఇవ్వడమే కాకుండా ఆయనే మనకి ఏం చేస్తాడంటే ప్రత్యేకపరుస్తాడు. మనం ప్రత్యేకపరచుకుంటున్నాం. ఏంటంటే ఉపవాసము ద్వారా దేవునికి దగ్గరగా జీవిస్తూ, దేవుని మాట వింటూ, దేవునికి ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని వాక్యం చదువుతూ, దేవునికి దగ్గరగా జీవిస్తూ, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ, ఆయన ఏం మాట సెలవు ఇవ్వబోతున్నాడో మన కోసం ఆ మాట కొరకు వేచి ఉండేటటువంటి ఆ కృప మనకు దేవుడిస్తాడండి. అందుకే ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవునికి దగ్గరగా నివాసం చేయడమే కాకుండా మరి దేవునితో మనకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనము దేవునితో ఉండేటటువంటి ఆ సంబంధాన్ని ఇంకాను మనము ఏం చేస్తున్నామంటే ఇంకా దేవునికి ఇంకా దగ్గరగా జీవించే ఆ కృపను మనకు దేవుడిస్తాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. వందనాలండి.